రిపెంట్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈ చిన్న కొడుకు తండ్రి హృదయంలో ఆ స్థానంలో ఉండేవాడు. అక్కడి నుంచి పందుల పాకలోకి పడిపోయాడు. రిపెంట్ అంటే ఏంటి తెలుసా? తండ్రి వాడిని కరుణించాడు, కనికరించాడు, కటాక్షించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళలో ఒకనిగా కూడా నేను అర్హుణ్ణి కాదు. సరే, కూలివాడిగానైనా బతుకుతాను అనుకున్నాడు. కానీ తండ్రి రీపెంట్, ఎప్పుడైతే వాడు మారు మనసు పొందాడో తిరిగి నా తండ్రి స్థానంలో వాడికి ఆ స్థానాన్నే కలుగు చేశాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ నీవు దేవుని దృష్టికి పొరపాటు చేసి పడిపోతే తొక్కేడు నా తండ్రి. నీవు గనక రీపెంట్ అయితే మరలా పెంట్ హౌస్లో తీసుకెళ్ళి పెడతాడు. అక్కడ స్తోత్రం చెప్పు గట్టిగా. రీపెంట్ అంటే అది అర్థం. ఈ చిన్న కొడుకు తప్పుడు పనులు చేసి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి వాడి కోసం ఏడ్చినంత కాలం ఏడ్చాడు. దేవుడు చెప్పుంటాడు, ఏడవకు, కన్నీరు విడవడం మానేయ్, నీ క్రియ సఫలమవుతుంది. వెంటనే జరగకపోవచ్చు సుమి, వెంటనే జరగకపోవచ్చు. ఇట్ విల్ బి టేక్ సమ్ టైం. ఖచ్చితంగా ప్రభు కార్యాలు చేస్తారు. 2026 నుంచి ప్రభు రాకడ పర్యంతం వరకు ఆత్మీయుల యొక్క కుమారులను కుమార్తెలను నా తండ్రి కాపాడునుగాక, దినమెల్లా కాపాడునుగాక, బెన్యామీనును కాపాడినట్లుగా దినమెల్లా కాపాడునుగాక, మీ క్రియ సఫలమవునుగాక.